ఈ రకంగా వెనుకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేస్తున్నారని చెప్పి రేపు ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు అక్కడ ప్రజలు మరి ఈ అంశాన్ని మరి లేవమని మా మీద ప్రెజర్ పెట్టినప్పుడు మేము కూడా మరి తీర్మానం అడిగితే పెడతారా ఒకసారి అడగాల్సిందిగా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. కేంద్రంలో ఇదంతా కూడా దీని వెనుక ఉన్నటువంటి అసలు రాష్ట్రం నేను చెప్తాను అధ్యక్ష. దీని వెనుక ఉన్నటువంటి అసలు రాష్ట్రం నేను చెప్తాను అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు ప్రజా సమస్యను మర్చిపోయిన అధ్యక్ష. దేశంని మర్చిపోయి హిందువులంటే దేశాన్ని పెంచుకున్నాడు అధ్యక్ష. హిందువులకు వ్యతిరేకంగా మన స్టేట్మెంట్ ఇచ్చిండు అధ్యక్ష. ఇచ్చాడు ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నాను అధ్యక్ష. కాబట్టి ఆయన మహేష్ రెడ్డి గారు సార్ ఇప్పుడు మినిస్టర్ గారు నేను గౌరవ బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. రాజకీయాలు మాట్లాడదామంటే వేరే సమయం సందర్భం ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు సంబంధించి మేము ఈరోజు వారిని అడుగుతా ఉన్నాం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి మీరు బీజేపీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా రేపు రాబోయే కాలంలో బడ్జెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి పార్లమెంట్లో. దాన్ని సవరణ చేయడానికి మీ సహకారము, మీ చేయూత ఈ రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన ప్రయోజనాల విషయంలో మీరు మాతో నడుస్తారా లేదా ఆ స్పష్టతతో చెప్పండి. రాహుల్ గాంధీ గారి గురించి లేకుంటే మేము మోడీ గారి గురించి మాట్లాడాలన్నా లేకుంటే మీరు ఇతర నాయకుల గురించి మాట్లాడదామంటే వేరే చర్చ పెట్టండి సార్. దిస్ సబ్జెక్ట్ ఈస్ నాట్ రిగార్డింగ్ దట్ ప్లీజ్. ఆయన ఎందుకంటే వారు కూడా శాసనసభ్యులు బీజేపీ నాయకులు మేము అడుగుతా ఉన్నాం. మేమేం కమెంట్ చేయలేదే, మేమేం మిమ్మల్ని క్రిటిసైజ్ చేయలేదే, మోడీ గారిని క్రిటిసైజ్ చేయలేదే, మేమేం నేరుగా డైరీగా ఇండివిజువల్గా క్రిటిసైజ్ చేయలేదే. మేము ఈరోజు రాష్ట్రానికి జరుగుతూ ఉన్న అన్యాయాన్ని, నష్టాన్ని ఈరోజు మళ్ళా సమయం ఉంది మనం అందరం కలుసుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మనమందరం పోయి చెప్దామని చెప్పాము. అది కూడా అర్థం చేసుకోకుండా ఈరోజు ప్లాట్ఫామ్గా ఉపయోగించుకొని ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏమైనా మీనింగ్ ఉందా సార్ దాంట్లో? రాహుల్ గాంధీ గురించి మాట్లాడదు. మహేశ్వర్ రెడ్డి గారు ఓన్లీ సబ్జెక్టు మాత్రమే మాట్లాడండి. ఎందుకంటే సభలో లేనటువంటి నాయకుల గురించి ప్రస్తావించకండి దయచేసి. ఇది సభలో లేని అంశం. అందుకనే ఈరోజు మన తీర్మానమే అటువంటి ఈ రాష్ట్ర ప్రయోజనాల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో కేవలం ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి మనం రాబట్టుకోవడానికి చేసిన ప్రయత్నంలో మీరు ఆ సబ్జెక్టుని అంకితమైతే బాగుంటుంది.